సంసారి సంసారి. సో ఏడ చూసిన ఇదే సాంగ్ అనమాట, ట్రెండింగ్లో నడుస్తుంది. సో ఇప్పుడు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, దిస్ ఇస్ ఐకులిప్స్ అనమాట. సో మీ అందరు మంచిగా ఉన్నారు అనుకుంటున్నా, నేనైతే మస్తు ఉన్నా. సో ఈరోజు కిచెన్లో ఉన్నాం. కిచెన్లో ఉన్నాం అంటే ఒక రెసిపీ వీడియో షూట్ చేస్తున్నట్టే లెక్క. సో ఈరోజు మీకు ఒక మంచి డెజర్ట్ రెసిపీ పట్టుకొచ్చేసిన, అది కూడా ప్యూర్ వెజ్ అనమాట, నాన్ వెజ్ ఏం లేకుండా. సో ఆ డెజర్ట్ పేరు ఏంది అంటే చాకో మూస్ అంటారు. లైక్ మూస్ యాక్చువల్గా, అంటే ఇప్పుడు నువ్వు చాక్లెట్ అయినా చేసుకోవచ్చు. నేనేం చేస్తున్నా అంటే కుల్ఫీతో మూస్ చేస్తున్నాను అనమాట. కుల్ఫీ మూస్ రెసిపీ నేమ్. ఇందులో అరౌండ్ వచ్చి నీకు 75 grams ఆఫ్ ప్రోటీన్ దొరుకుతుంది. విత్ ఓన్లీ నీకు కావాల్సింది 3 to 4 ఇంగ్రీడియంట్స్ అనమాట. 3 ఇంగ్రీడియంట్సే. అండ్ టేస్ట్ కూడా జబర్దస్త్ ఉంటుంది, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో ఫస్ట్ అయితే ఇంగ్రీడియంట్స్ ఏంది అనేది చూపిస్తాం. ఫస్ట్ అయితే ఒకటి లో ఫ్యాట్ పన్నీర్ తీసుకోండి. ఇది చూపిస్తా, మస్తు మంది తెలిసే ఉంటుంది. లో ఫ్యాట్ పన్నీర్ మిల్కీ మేష్ నుంచి. ఇందులో 50 grams ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. ఈయనే మీకు 50 grams ప్రోటీన్ వస్తుందంటే నెక్స్ట్ లెవెల్ అనమాట. ఇందులో ఎంత 10 grams ఫ్యాట్ ఉండొచ్చు. ఓవరాల్గా క్రేజీ హెల్ప్ అవుతుంది. నేను ఎప్పుడైనా వెజ్ తినాలనుకున్నప్పుడు, లేదంటే డెజర్ట్ తినాలనుకున్నప్పుడు, సో ఇది పక్కా ట్రై చేయరు. అండ్ నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మన ఆటమ్ వే ప్రోటీన్. సో వే ప్రోటీన్ ఎందుకు అంటే ఇదే అనమాట, నేను మొత్తం డెజర్ట్ కన్వర్ట్ చేసేది. సో ఇది కేసర్ కుల్ఫీ ఫ్లేవర్ అనమాట. సో ఈ ఫ్లేవర్ నేను ఇప్పటికీ 2-3 సార్లు తిన్నా, మస్తు నెక్స్ట్ లెవెల్ ఉంది. సో ఇన్ కేస్ మీరు ఆటమ్ నుంచి ఏమైనా పర్చేజ్ చేద్దాం అనుకుంటే, వే ప్రోటీన్ కానీ, లేదంటే క్రియాటిన్, BCAA, ఎనీ సప్లిమెంట్ ఫ్రమ్ ఆటమ్ యాజ్ ఇట్ ఈస్ నుంచి. సో నా కోడ్ ఐకో యాజ్ ఇట్ ఈస్ అయితే మర్చిపోకూరి. సో నాకు హెల్ప్ అవుతుంది. అండ్ అట్లనే మీరు సపోర్ట్ చేస్తే నేను ఉన్నాం కాబట్టి, మీరు ఎట్లయినా సపోర్ట్ చేస్తారు కాబట్టి, సో కోడ్ అయితే మర్చిపోకూరి. అండ్ ఇది సెకండ్ ఇంగ్రీడియంట్. ఇంకో ఇంగ్రీడియంట్ ఏంటి అంటే, ఫ్రిడ్జ్లోకి వెళ్ళాలి. ఇంకో ఇంగ్రీడియంట్ ఏంటి అంటే మిల్క్ అనమాట. సో మిల్క్, ఈ 3 ఉంటే మీకు రెసిపీ రెడీ అయిపోతుంది. ఈజీ రెసిపీ అనమాట. సో సీదా రెసిపీలోకి వెళ్ళిపోయాం. దాని ముందు ఒక 2 ముచ్చట్లు. సో మ్యాటర్ ఏంటంటే, బేసికల్గా అందరూ పర్ఫెక్ట్గా వర్కౌట్ అయితే చేస్తారు, పర్ఫెక్ట్గా వర్కౌట్ ఆన్ పాయింట్ మెయింటైన్ చేస్తారు, అని డైట్ దగ్గర బిస్కెట్ చేసేస్తారు. సో డైట్ లేకపోతే బాడీ బిల్డ్ కాదు. సో ఒకప్పుడు నేను మస్తు వర్కౌట్ చేస్తుండే, కానీ డైట్ 0 అనమాట. సో ఆ 0తో మనం బాడీ ఎక్కడికి పుష్ చేయలేం. సో డైట్ మీద ఫోకస్ చేయరు. లైక్ సింపుల్ రెసిపీస్ మీద ఫోకస్ చేసినా కూడా మీ ప్రోటీన్ ఇంటేక్ కంప్లీట్ అయిపోతుంది, మీ బాడీ కూడా బిల్డ్ అవుతుంది. సో అందుకని నేను మధ్యలో నేను అనుకున్నా, లైక్ ఏంటంటే నెక్స్ట్ వీక్ నుంచి వీక్లో 3 vlogs అయితే వదులుదాం, 3 యూట్యూబ్ వీడియోస్ చేయాలి, అందులో ఒక రెసిపీ వీడియో అయితే చేద్దాం. ఎందుకంటే హెల్ప్ అవుతుంది. ప్రోటీన్ ఇంటేక్ ఎట్లా కంప్లీట్ చేయడు, ఈజీగా ప్రోటీన్ ఇంటేక్ ఎట్లా కంప్లీట్ చేస్తాం అనేది. సో సీదా రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం. చలో. సో ఫస్ట్ అయితే పన్నీర్ని కట్ చేసేసుకోరి. మంచిగా కట్ చేయడం అంటే ఇట్లా తీసేయండి, జస్ట్ ఇదేంది వస్తుందా, ఇట్లా పన్నీర్ని అయితే తీసేయండి. సో ఇట్లా పన్నీర్ని తీసేయండి, కనపడుతుందో ఫోకస్ గాన్. పన్నీర్ని అయితే ఇట్లా తీసేసేయండి ప్యాకెట్ నుంచి. దాని తర్వాత ఏం చేస్తారంటే, ఒక ప్లేట్ తీసుకోండి. ప్లేట్ పెట్టేసి, పన్నీర్ కనపడుతుందా లేదా అనేది డౌట్. ఏం చేస్తారంటే పన్నీర్ని మంచిగా క్రష్ చేయండి. మీ దగ్గర హ్యాండ్తోనే క్రష్ చేయరు, ఈజీ అవుతుంది. క్రష్ ఎందుకు చేయమంటున్నా అంటే చెప్తా. ఫస్ట్ క్రష్ చేసేయండి. క్రష్ చేసేసి, నార్మల్గా క్రష్ చేసినా ఏం కాదు, మరీ అంత అవసరం లేదు, నాకు ఇంతే అవుతుంది. పన్నీర్ ఏంటంటే కొంచెం గట్టిగా ఉంటుంది యాక్చువల్గా, కానీ దాన్ని ఇప్పుడు మనం మెత్తగా చేయబోతున్నాం. ఈ రెసిపీ తిన్నాక మీరు పర్షాన్లో పతంగి ఎగిరేస్తారు. అండ్ మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోరి. 10K సబ్స్క్రైబర్స్ అయిపోతుంది అనుకున్నా, కానీ మధ్యలో నేను సరిగా వేయలే కంటెంట్. సో ఇట్లా చేసేసుకోండి. సో ఇట్లా క్రష్ చేసేసుకోండి. సో క్రష్ చేసిన పన్నీర్ ఉంది కదా, అది మిక్సీలో వేసేయండి. మొత్తం మిక్సీలోకి వెళ్ళిపోవాలి. ఇది పన్నీర్ని మిక్సీలో వేస్తాను అనుకోనేరు, ఇదే అనమాట మెయిన్ స్టార్. పన్నీర్ వేసేసినాం. తర్వాత వే ప్రోటీన్ తీసుకోరి. కుల్ఫీ ఫ్లేవర్, మీరు చాక్లెట్ అయినా ట్రై చేయొచ్చు,
లైక్ మీరు చాక్లెట్ అయినా ట్రై చేయొచ్చు, లేదంటే కుల్ఫీ అయినా ట్రై చేయొచ్చు, స్ట్రాబెరీ అయినా ట్రై చేయొచ్చు, ఏదైనా ట్రై చేయరు, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో పక్కా ట్రై చేయరు. ఇంత జూమ్లో అరే ఏంది బై నువ్వు ఇట్లా కొట్టేలాగా మాట్లాడుతున్నావు, మూత అంత దగ్గర పెట్టంటే కెమెరా అంతే పెట్టినా. సో ఒక స్కూప్ వే ప్రోటీన్ వేసేయాలి. సో వే ప్రోటీన్ వేసేసినాం. నెక్స్ట్ 150 ml అయితే మిల్క్ తీసుకోండి. ఈ మిల్క్ ఏడ పడుతుంది రైట్. 150 ml లైక్ డిపెండ్స్, ఇంకా మీ అది ఎట్లా వస్తుంది అనేది చూసి కూడా యాడ్ ఆన్ చేసుకోవచ్చు. నేనైతే 150 to 160 ml తీసుకుంటాను, నాకు సరిపోతుంది. ఏమో పాలని కిందనే పడ్డాయి. మిక్సీ తీసుకొచ్చేసేయండి. లైక్ మీకు బ్లెండర్ ఉన్నా కూడా కనిపిస్తుందా, మీకు బ్లెండర్ ఉన్నా కూడా బ్లెండర్ యూజ్ చేయొచ్చు, ఏదైనా యూజ్ చేయొచ్చు. నాకైతే ఇది కంఫర్టబుల్ ఉంటుంది, మా ఇంట్లో ఇది ఒకటే ఉంటుంది. సో మిక్సీ పెట్టేసేయండి. యాడ్ ఆన్ చేసుకున్నవన్నీ థింగ్స్ని ఇంకొకటి బ్లెండర్ సెట్ అయితే లేదండి, జమానా అయిపోయింది కదా. అరే బాబురే. సో ఇది సెట్ అయిపోయింది, బ్లెండ్ చేయడమే. సో మధ్య మధ్యలో ఒక 2 minutes అట్లా వేడోరే. నాకు కొంచెం మిల్క్ ఎక్కువైనట్టుంది. సో మీరు 150 ml, 140 ml, 130 అట్లా సరిపోతుంది అనమాట. సో ఇంకొకసారి బ్లెండ్ చేయండి, ఎందుకంటే పన్నీర్ అనేది అట్లనే క్రష్ ఉండకుండా ఉండడానికి. సో అయిపోయినట్టే, ఎందుకంటే 2 times చేస్తే మస్తు అయిపోతుంది. సో రెసిపీ అయితే అయిపోయింది. సో రెసిపీ అనేది చాలా సింపుల్ అనమాట, ఇది ఇంత పెద్ద పంచాయతీ ఉండదు. సో ఇదైతే అయిపోయింది, చూపిస్తా ఇట్లా వచ్చి. చలో బౌల్ అయితే తీసేసుకున్నాం. బౌల్ ప్లేస్ చేసేసి ఇది యాక్చువల్గా కొంచెం వండిపోయినాయి, బట్ లాస్ట్లో అట్లా వండిపోతుంది. ఓకే. సో రెసిపీ అయితే డౌన్ అయింది, చేతిలో ఉంది ఓడోరి. సో దీన్ని ఏంటంటే కొంచెం సేపు డీప్ ఫ్రీజ్ చేయాలన్నమాట. సో నువ్వు డీప్ ఫ్రీజ్ చేసినాక అట్లా బయట నోట్లో పెట్టుకుంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో దీన్ని ప్యాక్ చేసేసి క్లోజ్ చేసేసి డీప్ ఫ్రిడ్జ్లో వేయడం. యా ఇప్పుడు తీసుకెళ్ళి ఇక్కడే ఫ్రిడ్జ్ ఉంది, ఫ్రిడ్జ్లో పెట్టేసిన అరౌండ్ ఒక మీకు కుదిరితే 30 minutes తర్వాత అయినా తినొచ్చు, లేదంటే 1 hour తర్వాత అయినా తినొచ్చు. బట్ ఎప్పుడైనా తినండి. కానీ ఇక్కడ నేను చెప్పాలనుకుంది ఏంటి అంటే ఈ మీల్ని 2 mealsగా తీసుకోండి, లైక్ డివైడ్ చేసుకోండి. అంటే హాఫ్ మీకు నచ్చినప్పుడు తినండి ఎప్పుడైనా, అంటే స్నాక్స్ టైంలో, ఇంకో హాఫ్ బిఫోర్ బెడ్ తినండి. దీనివల్ల దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇప్పుడు నైట్ పూట డెజర్ట్ తినకపోతే మనకి నిద్ర రాదు అనే ఒక థింగ్ ఒకటి ఉంటుంది. సో నేను అలాంటి పర్సన్నే. సో నాకు పక్కా డెజర్ట్ ఉండాలి. నేను ఏదో కర్డ్తో అనేది తింటా, లేకపోతే దీంతో అనేది తింటా, లేకపోతే ఏదైనా స్వీట్తో ఓట్ షేక్ అయినా తాగుతా అనమాట. సో మోస్ట్లీ ఇట్లా వెజ్ ఉన్నప్పుడు నేను ఇదే ప్రిఫర్ చేస్తాను. బిఫోర్ బెడ్ తిని వాడుకుంటే సుకున్, లైక్ ఆ టేస్ట్ బర్డ్స్ కూడా బాగా ఫిల్ అవుతాయి, మంచిగా అనిపిస్తుంది. సో అది ముచ్చట. సో ఒక 30 minutes తర్వాత తిని టేస్ట్ చేసి ఎట్లుందో కూడా చెప్దాం. చలో లెట్స్ గో. సో అయిపోయింది టైం అయితే. సో ఫ్రిడ్జ్లోకి వెళ్ళి తీసినాం, ఇప్పుడు తిని టేస్ట్ చేసి ఎట్లుంది అనేది రివ్యూ ఇస్తా. లెట్స్ గో. టైమ్ టు టేస్ట్ ఇట్. సో మస్తు ఉంటుంది, ఆబ్వియస్గా తెలుసు, కానీ ఈ ఫ్లేవర్ నేను ట్రై చేయలేదు, కుల్ఫీ. అండ్ ఇంకోటి ఏంటంటే నా క్యాలరీస్ ఎక్స్ట్రా ఉన్నాయని నేను కొంచెం ఒక బ్రెడ్ ముక్క వేసుకున్నాను అనమాట ఇందులో. సో ఎట్లుంటుంది ఏంది అనేది చూద్దాం. నెక్స్ట్ లెవెల్ ఉంది. సో నెక్స్ట్ లెవెల్ ఉంది, పక్కా రెసిపీ ట్రై చేయాలి. అండ్ దీని ఒక మ్యాక్రోస్ ఏంది, ముచ్చట ఏంది అనేది ఎక్కడనో వేస్తా, కానీ ఇప్పుడు మాట్లాడాలా తినాలా అనేది అర్థమవుతలేదు, అంతా బాగుంది ఇది. సో పక్కా ట్రై చేయాలి. ఎట్లుందో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి ట్రై చేసినాక.
సో ఈ రోజుకి వీడియో ఇక్కడ ఎండ్ చేస్తున్నా. ఇంకో రోజు ఇంకో వ్లాగ్తో ఇంకో రెసిపీ లేకపోతే ఏదైనా ఇన్ఫర్మేటివ్ వీడియోతో పక్కా కలుస్తా. అంటిల్ దెన్ బాయ్.